నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలకు రజనీకాంత్ గారు రావడం, చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తడం మనం చూసాం. సో వన్స్ ఆయన వెళ్ళిన తర్వాత ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? ఇదొక చాలా విషతుల్యమైనటువంటి వాతావరణం వైసీపీ పార్టీలో ప్రబలిపోయిందమ్మా. అంటే ఎలా అయిపోయిందంటే, అసలు చంద్రబాబు నాయుడిని ఎవరు పొగడకూడదు, ప్రశంసించకూడదు. చంద్రబాబు నాయుడు తాలూకు యాక్సెస్ని ఎవరైనా సరే మెచ్చుకున్నట్టయితే వీరికి ఏదో గుండెపోటు వచ్చేస్తుంది. ఇలాగా ఆయన పాపం రజనీకాంత్ గారు వచ్చి తెలుగుదేశం పార్టీలో వన్ ఆఫ్ ది అంటే పిల్లర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావుని అధికంగా ప్రేమించే వ్యక్తి. ఎన్టీ రామారావు గారి వల్లే ఆయన సినిమా హీరో అయ్యాడు. ఆయన జీవితంలో ఎన్టీ రామారావునే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు, దానివల్ల ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవించాడో అన్నీ తెలుసు. కాబట్టి అది పొగడ్తల వర్షంలో ముంచేయడం కాదు, మనసులో ఉన్న మాట చెప్పడం. ఇప్పుడు ఎవరికైనా ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 40 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అది కొనసాగిందంటే ఆనందమే కదా, అంటే బిగినింగ్ డేస్లో ఉన్న వాళ్ళకి. అలాగే తన ఆరాధ్య దైవం అయినటువంటి ఎన్టీ రామారావు గారికి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఫంక్షన్కి రావడం అంటే ఎంత గొప్ప విషయం. అదే మాట్లాడాడు. ఇక్కడ రజనీకాంత్ చేసిన పొరపాటు ఏముంది? అక్కడ ఎన్టీ రామారావు గారి ఆత్మ చాలా క్షోభిస్తుందని అంత పెద్ద మాటలు వాడవలసిన అవసరం వీరికి ఏమొచ్చింది? పోనీ కొడాలి అని అనుకుందాం. ఆడికి నీ అమ్మ నీ అక్క నీ అమ్ముగుడు ఆ అమ్ముగుడు అంటుంటాడు. ఆ నోరంతా పెద్ద డ్రైనేజీ కంపు కొడుతుంది కనుక ఆయన చాలా చండాలమైన మాటలు మాట్లాడతాడు. ఆయనకి ఏదో మూడింది. ఆయనకి ఈ మాటలన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. నేను కొడాలి నాన్నే ప్రత్యేకంగా అంటం లేదు. చెడు మాటలు ఎవరు మాట్లాడినా, పరుష పదజాలం ఎవరు వాడినా తాత్కాలికంగా అప్పటికి సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం వస్తుంది. అది మరి వాట్ అబౌట్ రోజా? ఒక ఆర్టిస్టువే నువ్వు, తలైవా అంటే తమిళనాడులో పెద్ద ఆయనకి ఎంత పేరుంది, ఎంత గొప్ప ఆదరణ ఉంది. తమిళనాడులో ప్రజలు ఆయన్ని ఎలా చూస్తారు అని నీకు తెలిసిందానివి కదా. ఇంకా తమిళనాడులో ఉంటున్నదానివి, తమిళ వ్యక్తినే పెళ్లి చేసుకున్నావు. ఆయన గురించి సంపూర్ణమైనటువంటి ఆదరణ, మంచి చెడ్డ వైభవం అంతా చూసిందానివి నువ్వెలాగమ్మా మాట్లాడతావు? తప్పు కదా, చాలా తప్పుగా మాట్లాడింది కదా రోజా. అలా మాట్లాడడం ఎంత తప్పది? సినిమా మనిషిగా ఉండి మాట్లాడడం తప్పు కదా. అయ్యానంటే మళ్ళీ ఏడుస్తావా నువ్వు? ఏడికి ఏం ప్రయోజనం? ఇట్లాంటి ఒక కుట్రపూరితమైన ఒక నేరపూరితమైన మాటలు ఇవన్నీ. ఒక మంచివాడి మీద నిందలేయడం తప్పు కదమ్మా. చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడైనా తలుచుకున్నాడా? అట్లాంటిది ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు చెప్పు చేతుల్లో ఉండి ఆ పార్టీలో ఊనమర్దిద్దుకొని ఆ పార్టీలో సిద్ధాంతాల్ని అమలుపరుచుకొని ఒక్కసారి జంపింగ్ చేసి రాజశేఖర రెడ్డి గారి తాలూకు పార్టీలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత నీ ప్రభావం వల్ల అందరూ అనుకుంటున్న మాట అది. నువ్వు అడుగు పెట్టావు, ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు అన్నమాట. తర్వాత మరి ఇప్పుడు జగనన్న పార్టీలో ఉన్నావు, చక్రం తిప్పుతున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ చక్రం తిప్పేది నువ్వు కాదు, వేరొకరనే విషయం అందరికీ తెలుసు, నీకు తప్ప.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే పరుష పదజాలంతో మాట్లాడారో వాళ్ళు రజనీకాంత్ గారికి సారీ చెప్పేంత వరకు మేము బదలము అంటున్నారు రజనీకాంత్ గారు ఫ్యాన్స్. ఏమంటారు మీరు? తప్పకుండా ఎవరైనా ఎట్లాంటి ఒక పట్టుదలగా ఉంటే కానీ వీళ్ళకి బుద్ధి వచ్చేలా లేదమ్మా. ఆయన వీళ్ళ ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి ప్రసక్తి కానీ, కొడాలి నాని ప్రసక్తి కానీ, రోజా ప్రసక్తి కానీ తీసుకొచ్చి ఏదైనా మాట్లాడితే అప్పుడు మీరు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. అట్లాంటి అంటే చీకేసిన తాటికాయలాగుంది. ఏమిటమ్మా ఈ మాటలు? ఎంత గడ్డీజిగా లేవు. ఆ కొడాలి నానికి బుద్ధి లేదు, మెల్ల రుద్రాక్షమాల వేసుకుంటాడు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? పోను ఒకసారైనా ఆ జగన్మోహన్ రెడ్డి ఏంటయ్యా మన పార్టీ పరుగు పోతుంది, మన పార్టీ స్టాండర్డ్ ఇదేనా అందరూ అనుకుంటారు, మాటలు మార్చుకో అని చెప్పాడా? చెప్పలేదు. ఏంటి ధోరణ ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆగుతావు? నువ్వు నేను ప్రజలు ఏ విధంగా చూస్తారు అంటే నీకు తెలిసింది ప్రజల్ని భయపెట్టడం, తర్వాత ఏమో చర్నాకోలతో ఒక దెబ్బ కొట్టడం, అవసరమైతే చంపేయడం, కామప్ చేయడం, ఇదేనా నీకు తెలిసింది? తప్పమ్మా, ఇట్లాంటి ధోరణి తప్పు. అందువల్ల నేరపూరితమైనటువంటి ఆరోపణలు నిందలు ఎవరు వేసినా సరే కారణం చెప్తుంది మీకు. మీరు చేసింది మంచా చెడ్డ, మీరు ఎంత మూల్యం చెల్లించుకోరు కనుక డెఫినెట్గా ఒకవేళ రజనీకాంత్ ఫ్యాన్స్ కానీ మీరు క్షమాపణలు చెప్పాలని కోరుకున్నట్టయితే వీళ్ళు బేసరతుగా క్షమాపణలు చెప్పడం మంచిది. లేకపోతే మద్రాసులో ఎవరు తిరగలేరు. కొడాలి నాని వెళ్ళమని చెప్పండి మద్రాసు, రోజాని వెళ్ళమని చెప్పండి మద్రాసు. తప్పు చేశారు. ముఖ్యంగా ఒక అతిథిగా వచ్చిన గెస్ట్ని మనం చూడొచ్చు. ఓకే, సీనియర్ రామారావు గారు అంటే అందరికీ చాలా గౌరవం, అన్ని పార్టీలు గౌరవిస్తాయి ఆయన్ని. సో అటువంటి సందర్భంగా వచ్చిన ఆయన్ని ఇలా ఇటువంటి మాటలు వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా అది మనకు అప్రతిష్టమ్మా. తెలుగు వాళ్ళకి చదువు లేదు, సంస్కారం లేదు అంటే పరాయి పొరుగు నాయకులనేమో కనీసం గౌరవించేటువంటి సభ్యత లేదని రకరకాలుగా అనుకుంటారు, ఆడిపోసుకుంటారు. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. మన తాలూకు తెలుగు వాళ్ళంటే ఎంత చక్కని వాళ్ళు, చక్కని సాంప్రదాయం, ఎంత గౌరవించేవాళ్ళు. చరిత్రలో తెలుగు వారికి ఎంత మంచి పేరుంది. అటువంటి దాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకుంటున్నాం కదా మన పేరు ప్రతిష్టని. అది ఇక ముందు జరగకూడదు, జరగకుండా కాపాడుకోవాలి నాయకులు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.